హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. ఏ రంగానికైనా అంచనాలకు తగిన పెట్టుబడులు, డిమాండ్కు తగిన సప్లై ఉండాలి. లేదంటే అనుకోని షాక్ తగలడం ఖాయం. ఇప్పుడు చైనా పరిస్థితి కూడా ఇదే. మన దగ్గర కూడా ఇలాంటి సూచనలే కనిపిస్తున్నాయా? హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం పరిస్థితి ఏంటి? వేలాది ఇళ్లు ఖాళీగా ఎందుకు కనిపిస్తున్నాయి? సొంతిల్లు దేశంలో కోట్లాది మంది జనం కల. ఆ కల నెరవేరాలంటే ఇళ్లు అందుబాటులో ఉండాలి. కానీ నగరంలో కొత్త ఇళ్ల రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. కృత్రిమ డిమాండ్ క్రియేట్ చేసి రేట్లు భారీగా పెంచేశారు. ఇప్పుడు కొనేవాళ్లు లేక గగ్గోలు పెడుతున్నారు. ఇక్కడ స్థలం కొని ఇల్లు కట్టే డబ్బులున్నాయి, కానీ ఆ ఇళ్లను కొనే శక్తి మాత్రం జనం దగ్గర లేదు. ఇది ఎలాంటి సంక్షోభానికి దారితీయబోతోంది? చైనా దుస్థితిని చూసి మనం ఎలాంటి అలర్ట్ అవ్వాల్సిన టైం వచ్చిందా? కరోనా నేర్పిన చేదు అనుభవాల దృష్ట్యా చాలా మంది నగర శివారులో సొంతింటి వైపు మొగ్గు చూపారు. కానీ హైదరాబాద్లో డిమాండ్కు మించిన సప్లై, సరైన మార్కెట్ అంచనా లేకుండా కొత్త ప్రాజెక్టుల ప్రారంభం, సామాన్యులకు అందుబాటులో లేని ధరలు రియల్ ఎస్టేట్కు అసనిపాతంగా మారాయి. సాధారణ వినియోగదారుల కోసం కట్టే ఇళ్లు చాలా తక్కువగా ఉంటున్నాయి. ప్రీమియం లగ్జరీ ప్రాజెక్టులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే రియల్ ఎస్టేట్కు మధ్యతరగతి దూరమయ్యే అవకాశాలున్నాయి. ఈ విషయంలో రియల్టర్లు ఇప్పటికైనా వాస్తవాలు గమనించాలని నిపుణులు సూచిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు పశ్చిమ హైదరాబాద్ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులు కిటకిటలాడాయి. ఎప్పుడైతే 111 జీవోను ఎత్తేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో అప్పటి నుంచి రిజిస్ట్రేషన్లు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. దీనికి తోడు రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఎన్నికల వాతావరణంలోకి పెట్టుబడిదారులు, కొనుగోలుదారులు వెళ్లిపోయారు. దీంతో ఈ ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్లు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. ఇక్కడ ₹1,00,00,000 పెట్టి అపార్ట్మెంట్ కొనే బదులు కొంచెం దూరం వెళ్లి అదే ధరకు విల్లా కొనుగోలు చేయవచ్చనే అభిప్రాయం కస్టమర్లలో ఏర్పడింది. హైదరాబాద్ లో 8 ఏళ్లుగా భారీగా సాగిన రియల్ వ్యాపారం ఒక్కసారిగా స్తంభించిపోయింది. ఎన్నికలు సమీపిస్తుండటంతో వ్యాపారులు పెట్టుబడులు పెట్టేందుకు జంకుతున్నారు. దీంతో ఏదైనా అత్యవసరం నిమిత్తం అమ్ముకోవాలనుకునే వారికి మార్కెట్ లేకపోవడంతో చుక్కెదురవుతోంది. వ్యాపారం అంతంత మాత్రంగానే ఉన్నా భూముల ధరలు మాత్రం దిగిరావడం లేదు. తొందరలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో స్థిరాస్తి వ్యాపారులు, పెట్టుబడిదారులు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావడం లేదని తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల అనంతరం పార్లమెంట్ ఎన్నికలు, వాటి తర్వాత సర్పంచ్, ఎంపీటీసీ, మున్సిపాలిటీ ఇలా వరుసపెట్టి ఎన్నికలే ఉండడంతో వచ్చే 2 ఏళ్లు వ్యాపారం మందకొడిగా సాగుతుందని భావించి పెట్టుబడిదారులు ముందుకు రావడం లేదని పలువురు రియల్ వ్యాపారులు అంటున్నారు. ఈ పరిణామాల మధ్య నిన్న మొన్నటి వరకు రియల్ ఎస్టేట్ రారాజుగా వెలిగిన హైదరాబాద్లో ఇప్పుడు డౌన్ ఫాల్ మొదలైంది. కొన్నాళ్లుగా హైదరాబాద్లో ఫ్లాట్ల అమ్మకాలు తగ్గుతున్నాయంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. దేశంలోని వివిధ నగరాల్లో చదరపు అడుగుకు విలువలను పరిశీలిస్తే ముంబై తర్వాత హైదరాబాద్ 2వ స్థానంలో నిలిచింది. ఐటీ, స్టార్టప్, రియల్టీ బూమ్ ఇలా అన్ని రంగాల్లో అగ్రగామిగా కొనసాగుతున్న బెంగళూరు కంటే హైదరాబాద్లో ఇళ్ల ధరలు రోజురోజుకి పెరిగిపోతుండడంపై మార్కెట్ నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రాజధాని ఢిల్లీ ప్రాంతంతో పోలిస్తే ఇళ్ల అమ్మకానికి అత్యధిక సమయం పట్టే మార్కెట్ హైదరాబాద్. ఎన్నికలు, అధిక ధరలు ఇంకా ఇతరత్ర కారణాలతో హైదరాబాద్ రియల్ మార్కెట్ మందగించింది. కొన్ని విషయాల్లో స్పష్టత రావాల్సిన పరిస్థితి ఉండడం, డిమాండ్కు మించిన సప్లైతో రియల్ డమాల్ అంటోంది. మార్కెట్పై సరైన అంచనా లేకుండా ప్రాజెక్టుల మీద ప్రాజెక్టులు చేపట్టడం కూడా ప్రస్తుత పరిస్థితికి కారణం. భూమి ఉన్నప్పుడు విపరీతంగా ధరలు పెంచడం, కొనుగోలుదారుల ఆర్థిక స్థితిపై అంచనా లేకుండా ప్రాజెక్టుల నిర్మాణం కొనసాగించడం ఈ పరిస్థితికి కారణం. ఆర్థిక మందగమనం, ఉక్రెయిన్ యుద్ధం, ఐటీలో కొనసాగుతున్న సంక్షోభం రియల్ ఎస్టేట్ మీద నేరుగా ప్రభావం చూపిస్తున్నాయి. ఇక ఎన్నికల సంగతి సరే సరి. ఇవన్నీ ఓ కొలిక్కి వస్తే కాని రియల్ భూమికి మళ్లీ అవకాశాలు లేనట్లే. మొదట ఎన్నికల తంతు ముగిస్తే కాని రియల్ ఎస్టేట్లో స్తబ్దత పోదని నిపుణులు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. ఎన్నికల కోసం మనీ సర్క్యులేషన్ స్తంభించిందని, ఎన్నికలయ్యాకే ఈ మనీ ఫ్లో మొదలవుతుందనే అంచనాలు కూడా ఉన్నాయి. వచ్చే రోజుల్లో అమ్మకాలు మరింత మందగించే పరిస్థితులు లేకపోలేదు. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో ఎన్నికల ఖర్చు కోసం నేతలు భూములమ్మే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే రేట్లు చుక్కల్ని తాకడంతో మధ్యతరగతి, సామాన్యులు కొనుగోలుకు వెనుకాడుతున్నారు. రియల్ ఎస్టేట్కు రాజకీయంతో దగ్గర సంబంధం ఉండడంతో ఎన్నికల సమయంలో కొత్త ప్రాజెక్టులు ప్రారంభించేందుకు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉత్సాహం చూపించే అవకాశం లేదు. ఓవరాల్ గా అటు చైనాలో లక్షల్లో ఇళ్లు ఖాళీగా పడి ఉన్నాయి. అది ప్రపంచ వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగానికి హెచ్చరికగా కనిపిస్తోంది. పెట్టుబడి ఉందని, అప్పులిచ్చే బ్యాంకులున్నాయని నిర్మాణం మొదలుపెట్టడం, కృత్రిమ డిమాండ్తో రేట్లు పెంచి జనానికి అందుబాటులో లేకుండా చేయడం,
దీని ఫలితంగా ఇళ్లుంటున్నాయి. కొనే శక్తి ఉన్నవాళ్లు ఉండటం లేదు. ఇదే పరిస్థితి ఎక్కువ కాలం కొనసాగితే బిల్డర్లు, స్థిరాస్తి సంస్థలు దివాలా తీయడం ఖాయం. చైనాలో కనిపిస్తున్న పరిస్థితి ఇదే. హైదరాబాద్ నగరంలో కూడా ఇలాంటి పరిస్థితి రాదనే గ్యారంటీ లేదు.